ముష్టి శ్రీనివాస్ మిత్ర బృందం ఆధ్వర్యంలో క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ పఠనం కార్యక్రమం వైభవంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పాల్గొన్నారు। ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు। ముష్టి శ్రీనివాస్ మిత్ర బృందం ఆధ్వర్యంలో భవానీపురం వర్క్షాప్ రోడ్లోని ఒక కళ్యాణ మండపంలో క్రోధినామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। బ్రహ్మశ్రీ లంక శివానందం పండితులచే పంచాంగ పఠనం, వేద పండితుల స్వస్తి కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పశ్చిమ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి సుజనా చౌదరి పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ ఉగాదిలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు। ఎవరికి వారు తమ నమ్మకాన్ని పాటిస్తూ ఇతరులను గౌరవించాలని, సాయపడాలని తెలిపారు। ముష్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి సభ్యునికి ధన్యవాదాలు తెలిపారు। ఈ పంచాంగ శ్రవణంలో సుజనా చౌదరి పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు। గురువుకి ఈ నలుగురికి సంబంధించినటువంటి యొక్క స్తోత్రములు లేదా జపములు లేదా రుద్రాభిషేకాలు చేసుకోవడం మంచిది। ఇది స్థూలంగా సూక్ష్మంగా ఈ 12 రాసుల వారి యొక్క విశేషం। ఏది అయినప్పటికీ కూడా మనం ఏదైనా సరే ఎలా ఏ కర్మ అయినా సరే ఎలా పొందుకోవచ్చు, ఆ కర్మ ప్రారంభాన్ని అనుభవించక తప్పదు, కొద్ది గొప్ప అనుభవించాలి। అయితే పూర్తిగా అనుభవించకుండా ఏ రకంగా మనం మంచి ఫలితాలను పొందగలుగుతామంటే దైవారాధన అంటే గొప్పదైనటువంటి నిత్యం మనం భగవదారాధన చేయాలి। నిరంతరం కూడా ఈ పుస్తకాలు, ఈ పంచాంగాలు దేనికి అంటే ఈ సంవత్సరం మనం చేయబోయే శుభాశుభ కార్యములు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుంటానికి, ఆచరించడానికి ముఖ్యమైనవి। కానీ దీన్ని పట్టుకొని ఈ సంవత్సరం చేయలేదు కాబట్టి నేను ఏ పని చేసినా కలిసి రాదు అనుకోకూడదు। మనం ఎప్పుడు కూడా ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ షడైతే మానవ ప్రయత్నాన్ని సప్తమించ దైవ నిర్ణయము। 6 ప్రయత్నాలు మానవుడు ఎప్పుడు కూడా చేయాలి। ఏమిటి 6 ప్రయత్నాలు అంటే ఉత్సాహంగా ఉండాలి, సాహసం ఏమైనా చేయాలి అంటే సాహసించాలి, సాహసం ధైర్యంగా ఉండాలి, ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిని ఉపయోగించాలి, బుద్ధి, శక్తి, పరాక్రమం। ఈ 6 ప్రయత్నములు ఎక్కడ ఉన్నాయో అక్కడ భగవద్ అనుగ్రహం కూడా లభించి ఆ కార్య సాధన జరుగుతుంది అని మన పూర్వీకులు తెలియపరిచి ఉన్నారు। కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనం ఈ పంచాంగం చూసి ఈ పంచాంగ శ్రవణం వల్ల కలిగినటువంటి ఫలితాలని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా నిరంతరము దైవారాధన చేయడం చేత మనం వచ్చేటువంటి పెద్ద కష్టం తొలగిపోయి ఏదో కొనరాయని నెత్తి మీద రాస్తే కొనరాయని నెత్తి మీద ప్రవసి ఉంటే మనం చేసిన భగవదారాధన చేత కాలికి ఎదురుగా ఎదురుగా పక్కకు వచ్చేస్తాం। అందరికీ కూడా ప్రపంచం ఎక్కడున్న ఉగాది శుభాకాంక్షలు। అందరికీ కూడా శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ ఇప్పుడు ఈ వేదాలు ఇవన్నీ విన్నాక మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం వేరే మనిషి కనబడితే నమస్కారం పెట్టడం మనకి సంస్కారం కదా, అట్లాగే న్యాయం, ధర్మంతో నడుచుకోమని బైబిల్లో చెప్పినా, గీతలో చెప్పినా, పురాణంలో చెప్పినా ఏదైనా అదే చెప్తారు। కాబట్టి న్యాయంగా, ధర్మంగా ఉండాలని చెప్పి, తోటి వారిని గౌరవించాలని చెప్పి నమ్ముతాను నేను పూర్తిగా। ఆ సిద్ధాంతంతో అందరూ కూడా అలాగే ఉండాలి। ఎవరి సిద్ధాంతాన్ని, ఎవరి నమ్మకాన్ని వాళ్ళు పూజించుకుంటారు, వాళ్ళని గౌరవించుకోవాలి। బాయ్ నాకు నిజంగా పేకాన్ని చూస్తే చాలా సంతోషం వేస్తుంది। అందరూ కూడా అలాగే ఉండాలి। మన క్రిస్టియన్ సోదరులు కానీ అందరికీ కూడా వేరే వాళ్ళని అగౌరవపరచకూడదు। అలాగే హిందూ ధర్మాన్ని మీరు బాగా కాపాడాలి। ఇవాళ క్రోధినామ సంవత్సర ఉగాది నాడు విజయవాడ భవానీపురం వాస్తవులైన నా మిత్రులు శ్రీనివాస్ గారు, అనిల్ గారు మరియు హరిబాబు వీళ్ళ ముగ్గురు కలిసి ఇక్కడ ఈ ఉగాది పంచాంగ శ్రవణం చేయవలసిందిగా నా సహాయం కోరితే సరే చేద్దాము అని వీళ్ళ ముగ్గురిని కలుపుకొని 4-5 రోజుల క్రితమే ఈ ఆలోచన వచ్చి ఇక్కడ తెలుగు సాంప్రదాయానికి సంబంధించినట్టుగా అన్ని విధాల ఉండాలి, అందరూ బాగుండాలి
అనే ఉద్దేశంతో వాళ్ళు ముగ్గురు నన్ను అడిగేందుకు నేను సంతోషపడి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అనుకోకుండా ఇక్కడికి నా బాల్యమిత్రుడైనటువంటి సుజనా చౌదరి గారు నాకు కూడా తెలియకుండానే ఇక్కడికి వచ్చి మా పంచాంగ శ్రవణలో ఆయన పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన రాజకీయవేత్త అవ్వచ్చేమో కానీ విద్యావేత్త, వ్యాపారవేత్త, మాజీ కేంద్ర మంత్రులు అవ్వడం వలన ప్రజల యొక్క సమస్యలు వారికి ఉపాధి కల్పన చేయడంలో ఆయన ఎందుకు తీసిపోడు. ఎవరితోనైనా మెలిగే మనిషి. అటువంటి మనిషి మా అందరి మధ్యలోకి వచ్చి ఆయన కూడా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియపరచడంలో ఒక ఆనందం వేసింది మా మిత్రులకు కూడా. మరి మాకు చెప్పలేదని చెప్పి మీ మిత్రుడు సుజనా చౌదరి గారు మీ ఇక్కడే ఉంటాం కదా అని కూడా అడిగారు. అది మిత్ర బృందం వాళ్ళు కూడా సంతోషపడుతుందో ఇటువంటి ప్రోగ్రాంలు ఇక్కడ ఎప్పుడు చేయాలి ప్రతి సంవత్సరం అని వాళ్ళ మిత్ర బృందం ముగ్గురు కోరారు. ఇక్కడ భవానీపురంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం పెడదామని చెప్పి కోరటం జరిగింది. దానికి ఆయన సమ్మతించి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి అనుకోకుండా మన బీజేపీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరి గారు ముష్టి శ్రీనివాస్ గారు బాలమిత్రుడు అవటం వల్ల అనుకోకుండా ఆయన కూడా వచ్చి వేద పఠనాన్ని చూసి ఆనందపడటం జరిగింది. మాకు కూడా అందరికీ ఎంతో ఆనందదాయకంగా కలిగింది. ఈ కార్యక్రమాన్ని లంకా శివానంద శర్మ గారిచే వేదఘోష మరియు పంచాంగ శ్రవణ కార్యక్రమము జరపడం జరిగినది. భవానీపుర ప్రజలందరికీ ఈ పంచాంగ శ్రవణం తెలియజేయాలని మా అందరి కోరిక మేరకు ముష్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చేయడం ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాము.